స్టైల్ సీరక సంబా మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. స్పైస్ పౌడర్స్ చేయడానికి 2.5 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, 2 బిర్యానీ ఆకు, కొన్ని బ్లాక్ స్టోన్ ఫ్లవర్, దగదపు కల్పాసిని కూడా అంటారు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 2 స్టార్ అనీస్, 6 లవంగాలు, 1 బ్లాక్ ఇలాచీ, 3 గ్రీన్ ఇలాచీ, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 జావిత్రి, చిన్న పీస్ జాజికాయ. లో ఫ్లేమ్లో అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్లైట్లీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యి మంచి స్మెల్ వచ్చేదాకా డ్రై రోస్ట్ చేయండి. బాగా డ్రై రోస్ట్ అయ్యాక ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టేసి మిక్సీ జార్లో వేసి మంచి పౌడర్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మసాలా చేయడానికి 5 పచ్చిమిర్చి, 1 చిన్న ఉల్లిపాయ, సాంబార్కి వేసే చిన్న చిన్న ఉల్లిపాయ ఉంటే అది యూస్ చేయండి, టేస్ట్ బాగా వస్తుంది. 2.5 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన అల్లం, 2.5 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి అన్ని మిక్సీ జార్లో యాడ్ చేసి మంచి పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. బిర్యానీకి కావాల్సిన మిగిలిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ టైట్గా ప్యాక్ చేసిన కొత్తిమీర, 1 కప్ టైట్గా ప్యాక్ చేసిన పుదీనా, 3 ఉల్లిపాయ థిన్గా స్లైస్ చేసింది. కుదిరితే ఇక్కడ కూడా సాంబార్ ఆనియన్ యూస్ చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు టేస్ట్కి తగ్గినట్టు, 1 టీ స్పూన్ పసుపు, 1 కేజీ మటన్ పీసెస్ ఉప్పు అండ్ కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టింది. 3 కప్ సీరగ సంబార్ రైస్, ఇది స్పెషల్ వెరైటీ ఆఫ్ రైస్. 1.5 to 2 hours నానబెట్టుకోండి. కొన్ని టేబుల్ స్పూన్స్ నూనె, కొన్ని టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1/2 కప్ పెరుగు, 1 చిన్న నిమ్మకాయ స్క్వీజ్ చేసింది. ఇన్స్టెంట్ పాట్ని సాటే మోడ్లో 30 minutesకి ఆన్ చేసుకోండి. ఫ్యూ టేబుల్ స్పూన్స్ నూనె అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నూనె వేడి అయ్యాక దాంట్లో ఉల్లిపాయ యాడ్ చేసేయచ్చు. ఉల్లిపాయతో పాటు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ బాగా కుక్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ కుక్ అయ్యాక దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా యాడ్ చేసేయచ్చు. పచ్చి స్మెల్ పోయేదాకా బాగా కలుపుతూ ఉండండి. కాసేపులో నూనె సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం మటన్ పీసెస్ యాడ్ చేసేయచ్చు. బాగా మిక్స్ చేసి ఫ్యూ మినిట్స్ కలిపాక దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టిన స్పైస్ పౌడర్స్ యాడ్ చేసుకోండి. కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసేసి ఒక 1.5 కప్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మసాలాస్ బోన్ అవ్వకుండా ఉండడానికి కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. మళ్ళీ బాగా మిక్స్ చేసి పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసేయచ్చు. మనం 3 కప్స్ సీరగ సంబార్ రైస్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 2 కప్స్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను ఇన్స్టెంట్ పాట్ యూస్ చేస్తున్నాను కాబట్టి టోటలీ 3.5 కప్స్ నీళ్ళు యాడ్ చేశాను. దీంట్లోనే పెరుగు కూడా యాడ్ చేసుకోండి. బాగా కలిపేసి కుక్ అవనివ్వాలి కాసేపు. కుక్ అయ్యాక నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నేను ఇన్స్టెంట్ పాట్ యూస్ చేస్తున్నాను కాబట్టి 3.5 కప్స్ నీళ్ళు యాడ్ చేశాను. పెరుగులోంచి నీళ్ళు కొంచెం ఉంటుంది, అలాగే మటన్ నుంచి నీళ్ళు వస్తుంది. ఇన్స్టెంట్ పాట్ని క్లోజ్ చేసేసి స్టీమ్ మోడ్లో 18 minutesకి స్టీమ్ చేయబోతున్నాం. మీరు ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తే ఒక 5-6 విజిల్స్ పెట్టండి, అప్పుడే మటన్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మటన్ బాగా కుక్ అయిపోయింది. మీరు ప్రెషర్ కుక్కర్లో చేస్తే ఎక్కువ నీళ్ళు అవసరం అవుతుంది. మ్యాక్సిమం 4 to 4.5 కప్స్ నీళ్ళు యూస్ చేయండి బిర్యానీకి. ఇన్స్టెంట్ పాట్లో కొంచెం తక్కువనే నీళ్ళు యూస్ అవుతుంది, అందుకే 3.5 కప్స్ యాడ్ చేస్తాం. మటన్ కుక్ అయ్యాక రైస్ యాడ్ చేసేయండి. జెంటల్గా మిక్స్ చేసేసి ఉప్పు కరెక్ట్గా ఉందా అని చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూస్తేనే తెలుస్తుంది వాటర్ బాగా కరెక్ట్గా ఉంది. ముందే చెప్పినట్టు మీకు ఇంకా కొంచెం అవసరం అనిపిస్తే దానికి తగినట్టు యాడ్ చేసుకోండి. జనరల్గా మిక్స్ చేశాక మళ్ళీ ఇన్స్టెంట్ పాట్ని క్లోజ్ చేసి స్టీమ్ మోడ్లో 4 minutesకి స్టీమ్ చేయబోతున్నా. మీరు రెగ్యులర్ ప్రెషర్ కుక్కర్లో 2 to 3 విజిల్స్కి పెట్టచ్చు. 4 minutes స్టీమ్ కుక్ అయ్యాక సీరగ సంబార్ రైస్ ఇలా రెడీ అయిపోతుంది.
వాటరీగా కాకుండా బాగా సెపరేట్గా రైస్ కుక్ అయింది. ఒక సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి రైతాతో వేడివేడిగా ఎంజాయ్ చేయండి. Try Chandy, subscribe Chandy. Thank you.